state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. న్యూటన్ థర్డ్ లా అనగానే మనకి న్యూటన్ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్తుంటే మనకి ఒక రకంగా సైన్స్ స్టూడెంట్స్కి ఓకే అయినా కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్కి కొంచెం భయం. న్యూటన్ సైన్స్కి సంబంధించిన సూత్రాలైనా మ్యాథ్స్కి సంబంధించిన సూత్రాలైనా కొంచెం భయం ఉంటుంది కదా. మీకు సైన్స్ పట్ల మ్యాథ్స్ పట్ల మీకున్న ప్రేమ ఎంతది? నాకు సైన్స్ పట్ల మ్యాథ్స్ పట్ల అస్సలు ప్రేమ లేదండి. అవసరం, దానికి చాలా విలువ ఉంది. బట్ నాకు ఐ వాజ్ ఆల్వేస్ ఎ లిటిల్ వీక్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్వేస్ గుడ్ ఇన్ ఆర్ట్స్. ఇది హిస్టరీ కానివ్వండి, ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి. బట్ ఎస్, న్యూటన్స్ థర్డ్ లా అనేసరికి ఇట్స్ అ వెరీ సైంటిఫిక్, వెరీ ఏమైనా ఆడియన్స్కి ఏం ఫీల్ అవుతారా అని డెఫినెట్గా అనిపిస్తుంది. అందుకే మేము అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. రైట్. న్యూటన్స్ థర్డ్ లా అనేది ఏంటి, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే యాక్షన్ మనం ఏం చేస్తే తిరిగి వెతుక్కుంటూ మన్నే తిరిగి వచ్చి వెతుక్కుంటూ వస్తుంది. సో ఇట్స్ కర్మ సిద్ధాంతం అంతే బేసిక్గా. మీరు గ్లిమ్స్లో కూడా అదే చెప్పారు కదా. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని గ్లామరస్గా చెప్పాలంటే, కొంచెం ఫిజిక్స్ వర్జన్లో చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా అంతే. మీరు ఆర్ట్స్ స్టూడెంట్సా కాలేజీలో? ఫైనల్గా ఆర్ట్స్ స్టూడెంట్ అండి. అంటే ఎందుకంటే ఇంజనీరింగ్తో మొదలు పెట్టాను నా డిగ్రీ. బట్ 2 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ డ్రాప్ అయిపోయి ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యి, ఫిల్మ్ స్కూల్లో ఐ గాట్ అ BA ఇన్ ఆర్ట్స్, ఇన్ ఫిల్మ్ స్టడీ, ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో. అంటే కానీ సైన్స్తో మొదలెట్టి ఆర్ట్స్తో ఎండ్ చేసిన చాలా విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది సైన్స్లో. ముఖ్యంగా సైన్స్లో కొన్ని చూస్తే సైంటిఫిక్గా ఎలా జరుగుంటుంది ఇది అన్న తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. మీ తాతగారికి అది చాలా ఎక్కువ. ఏదైనా ఒక విషయం జరిగితే అది ఎలా జరుగుంటుందో, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటన్నది ఆయన అబ్జర్వ్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు, తెలుసుకుంటారు. మీకు కూడా అలాంటి కుతూహలం ఉందా? ఏదైనా ఒక విషయం జరుగుతారు అంత లేదండి, కొంచెం అంటే వెంటనే గూగుల్ చేయడం మనకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయండి నాకు. అంటే నేను కొంచెం యూట్యూబ్లో ఈ టెక్ వీడియోస్, కొంచెం టెక్నాలజీ మీద కొంచెం నేను కాస్త కోస్త అంటే అన్ని విషయాలు కాదు, రైట్. బట్ లైక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, ఆర్ కార్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం కాస్త కోస్త ఫాలో అవుతాను టెక్నాలజీ. గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ప్రతి ఏడాది ఒక కొత్త మోడల్ వచ్చేస్తుంటుంది. ప్రతి ఏడాది అంటే 6 months కూడా మారిపోతుంటుంది. మారినప్పుడల్లా మనం కూడా మారుద్దాం అన్న నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఐ లైక్ టు యూజ్ సంథింగ్. ఐఎమ్ నాట్ అ కన్జ్యూమర్ ఓరియంటెడ్ పర్సన్. రైట్. అంటే నా దగ్గర ఒక కార్ ఉంటే నేను ఆ కార్ని 10 సంవత్సరాలు వాడటం ఇష్టం. నాకు కనీసం 8-10 సంవత్సరాలు వాడటం ఇష్టం. ఒక ఫోన్ ఉంటే కనీసం నాకు 4-5 సంవత్సరాలు వాడటం ఇష్టం. అన్లెస్ ఏదైనా బ్రేక్ త్రూ ఫీచర్ వచ్చి రైట్ మనకి అవసరమైన ఫీచర్ ఏమైనా వస్తే. బట్ జనరలీ ఐ లైక్ టు యూజ్ మై థింగ్స్ అండి. ఐఎమ్ నాట్ ఎ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ పర్సన్. ప్రతి సంవత్సరం ఒక కొత్త సెల్ ఫోన్ తీసుకోవాలి, ప్రతి 3 సంవత్సరాలకు ఒక కొత్త కార్ తీసుకోవాలి, అలా ఏం లేదు నాకు. ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు కన్జ్యూమరిజం. ఇప్పుడు బట్టలు, నా దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి, 25-30 సంవత్సరాల క్రితం నుంచి ఏ ఉన్నాయి ఆ బట్టలు. అవునా? 30-40 సంవత్సరాల బట్టలు దగ్గర కూడా ఉన్నాయి నా దగ్గర. So I like to use things for a long time. That's my nature.